అటు భక్తి సంగీతం పాడొచ్చు, సినిమా సంగీతం పాడొచ్చు, మాట్లాడొచ్చు, యాంకరింగ్ చేయొచ్చు. నేను అందుకనే ఇప్పుడు ఒక దానిలో నేను ఎప్పుడన్నా సరే నేను డల్ అవుతున్నాను, నా కెరియర్లో కొంచెం ఐఎమ్ నాట్ డూయింగ్ వెల్ అని అనుకున్న టైంలో డబ్బింగ్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. డబ్బింగ్ మీద ఆటోమేటిక్గా ఇక్కడ గ్యాప్ ఉంటుంది. అయ్యో చాలా రోజులైంది కదా సునీత్ వచ్చి అని అనుకొని మళ్ళీ నన్ను పిలుస్తారు. ఇది చేస్తూ సైమల్టేనియస్గా షోస్ హోస్ట్ చేశాను. అంటే ఆపర్చునిటీస్ మనం క్రియేట్ చేసుకోగలగాలి ఫస్ట్, మనకు ఉండాలి. హ్యాట్స్ ఆఫ్ ఒకటి సునీత, మీరు ద వే యూ హ్యావ్ స్ట్రెంగ్థెన్ యువర్ సెల్ఫ్ ఇన్సైడ్. అంటే డిస్పైట్ మీరు కష్టాలు చూశారు, పైకి ఎప్పుడు మీ స్మైల్ $1 మిలియన్ స్మైల్ అని అంటుంటారు, కానీ మీరు ఎంత కష్టం చూసారో మీ క్లోజ్ సర్కిల్స్లో కొంతమందికి తెలుసు. కష్టాలు అనే మాట వచ్చింది కాబట్టి అవి మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి పాత్, అది మళ్ళీ కష్టాలు ఆటోమేటిక్గా వచ్చేవి. అది నా చాయిస్, ఐ మేడ్ ఎ చాయిస్. అన్ఫార్చునేట్లీ అది వర్కౌట్ అవ్వలేదు. ఒక కష్టంగా అది ఎక్స్పీరియన్స్ అయ్యాను నేను. అవును. సో దాట్స్ మై చాయిస్. నేను తప్పులు చేశాను, ప్రాబబ్లీ అందుకే కష్టపడ్డానేమో అయి ఉండొచ్చు. టుడే ఐఎమ్ మోర్ మెచ్యూర్డ్. ఓకే, ఏం చేయకూడదో తెలిసింది లైఫ్లో, ఏం చేయాలో ఎలాగో ఆటోమేటిక్గా సార్ట్ అవుట్ అయిపోతాయి. మహానటితో స్టార్ట్ అయ్యి మహానటి అన్న పేరులోనే నాకు తెలిసి జీవితానికి సంబంధించిన చాలా ఇష్యూస్ మాట్లాడుకోవాలి అన్నంత డెప్త్ ఉందనేది ఈరోజు ఈ ఇంటర్వ్యూలో నాకు బాగా అర్థమైంది. ఎందుకంటే ఎక్కడ స్టార్ట్ చేసాం, చివరకు మిగిలేది అన్న ఒక్క లైన్, ఈరోజు టైటిల్ కూడా అదే. అదొక్క ఐ మీన్ పాట గురించి మాట్లాడుకుంటుంటే చివరికి మిగిలేది అని ఎప్పుడు విన్నా కూడా ఈ రోజున నిజంగా చెప్తున్నాను, ఎవరన్నా ఒకళ్ళు బాగా సఫర్ అవుతున్నారు, ఓకే ఈరోజు రేపో వాళ్ళ జీవితం ఇంకా అయిపోతుంది అని అనుకున్న సిచ్యువేషన్లో ఆ చుట్టుపక్కల వాళ్ళు చివరకు మిగిలేది ఇంతే కదా అని ఒక చిన్న ఫిలసాఫికల్ ఆ టచ్ అలా ఆలోచించగలుగుతున్నారు అంటే ఈ పాట, ఈ పర్టికులర్ పాటకిను ఆ సాహిత్యంలో ఆ సంగీతానికి ఉన్నటువంటి డెప్త్ ఎంతగా రీచ్ అయిందనేది నాకు అర్థమై ఆశ్చర్యం వేస్తుంది. దిస్ ఇస్ వాట్ మై మామ్ ఎక్స్పీరియన్స్డ్ యెస్టర్డే. చివరికి మిగిలేదని మనం పాజిటివ్ నోట్లో చూస్తే మనం అంటే ఇట్స్ నాట్ ఈవెన్ మన శరీరం కాదు, మన వృత్తి కాదు, మనం చేసే పనులు కాదు, మన స్పిరిట్ ఏదైతే ఉందో అది మాత్రం మిగులుతుంది. ఈరోజు సావిత్రి గారి స్పిరిట్ అంటే ఆవిడ స్ఫూర్తి, స్పిరిట్ టువర్డ్స్ లైఫ్ మన మధ్య అంతగా మనం ఆవిడని అంతగా గుర్తు చేసుకుంటున్నామంటే ఆవిడ మిగిల్చింది అది. చివరికి ఆవిడ మిగిల్చింది స్మృతి మాత్రమే కదా అని రాశారు కదా. మాత్రమే, ఎగ్జాక్ట్లీ అదే.